అతిగా తినేవాడికి, అసలు తినని వాడికి, తక్కువ తినేవానికి, అతిగా నిద్రపోయేవానికి, అసలు నిద్రపోనివానికి, తక్కువగా నిద్రపోయేవానికి యోగి కావడం అసాధ్యం. అంటే సరి అయిన యోగ సాధన చేయడం కష్టం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అతిగా తినడం వలన అజీర్తి, తక్కువగా తినడం, అసలు తినకపోవడం వలన శరీరానికి తగిన పోషక పదార్థాలు అందక అనారోగ్యం బారిన పడటం, అతి నిద్ర వలన బద్ధకం, తక్కువగా నిద్రపోవడం, అసలు నిద్రపోకపోవడం వలన ఏకాగ్రత లోపించడం జరుగుతుంది. అంతేకాక అతిగా పనిచేయడం, అతిగా వినోదంలో పాల్గొనడం కూడా శ్రేయస్కరమైనది కాదు సుమా. అన్నింటిలోనూ సమతుల్యాన్ని తప్పక పాటించాలి. అంటే అతి సర్వత్రా వర్జయేత్ అని గ్రహించు. పై విధానాన్ని పాటించని ఎవరైనా సరే మోసం, దగ, నటన, డాంబికం, గర్వం, అహంభావం, తన గొప్పదనాన్ని అతిగా ఊహించుకోవడం, ఇతరులను తక్కువ చేసి చూడడం, చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా కోపం తెచ్చుకోవడం, కఠినమైన మాటలను మాట్లాడడం, క్రూరంగా ప్రవర్తించడం, దయ లేకపోవడం, తప్పు ఒప్పులకు తేడా తెలియకపోవడం, ఇటువంటి అవలక్షణాల బారిన పడి ధర్మం అనే పదానికి దూరమై తన పతనానికి తానే కారణమై అధోగతి పాలై అజ్ఞానములోకి కూరుకుపోతాడు.